ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకుజాం ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనందరికీ కలుగునుగాక. ఆమెన్. రండి ఒక కీర్తన పాడుకుందాం. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపరచు సైతాను గెల్చి విజయమిచ్చితివి, భంగపరచు సైతాను గెల్చి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. ఇది నా వాగ్దానాన్ని చదువుకుందాము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నేను క్రింద పడినను లేతును, యెహోవా నాకు వెలుగుగా నుండును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప ఆదరణ వాక్యం. మనము ఎన్నో రీతులుగా మనల్ని పడగొట్టాలని, మనల్ని దేవుని బాట నుంచి తప్పించాలని సైతాను చూస్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని పడిపోకుండా కాపాడేవాడు. కనుక ఆయన మన త్రోవకు వెలుగుగా ఉన్నాడు, మనం భయపడిన అవసరం లేదని ఇచ్చినటువంటి భరోసా వాక్యము ఈ దేవుని వాక్యము. ఈరోజంతా ఈ వాక్యం మనల్ని నడిపించి భద్రపరిచి తన కొరకు నిలబెట్టి వాడుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ దినపు వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. అవును తండ్రి, ఈ లోకంలో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు నాయన మరి శత్రువు సైతాను మమ్మల్ని పడేయాలని, కూలద్రోయాలని, నీకు దూరంగా వెళ్ళాలని ఎన్నో కుయుక్తులు నాయన మరి కుతంత్రాలు పడుతూ ఉన్నాడు. అయినప్పటికీ ప్రభువా, నీ కృప మమ్మల్ని కాపాడుతూ పడిపోకుండా లేపుతూ నడిపిస్తున్నది. ఒకవేళ మేము భయపడినా నాయన మీరు మమ్మల్ని లేపే దేవుడుగా ఉన్నారు. మా త్రోవలకు నీ వాక్యం వెలుగు అనున్నది. వాక్యపు వెలుగులో మా ప్రయాణం కొనసాగిస్తూ ఈ లోకంలో నీ సాక్షులంగా నిలబడడానికి నీవు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈ దినపు వాగ్దానాన్ని బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతా నీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని భద్రపరచండి. మా యొక్క రాష్ట్రం కొరకు, పరిపాలన చేసే పరిపాలకుల కొరకు ప్రార్థిస్తున్నాం, దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మరి విత్తబడేటువంటి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నాం. విన్నవారు నీ యొక్క బిడ్డలుగా మారడానికి కృప దయచేసి నడిపించుమని, మరి నాయన సువార్తకి వెళ్ళే బిడ్డలని ప్రభువా నీవు కాపాడుమని, నాయన వారిని క్షేమంగా వారి గమ్యస్థానాలు చేర్చి వారిని బలపరచుమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తే యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. శుభోదయం.